ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. కంప్లీట్ గా ఆదిలాబాద్ పార్లమెంట్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ మనం కంప్లీట్ గా కూడా డిఫరెంట్ పీపుల్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో మనం మాట్లాడుకుంటే దాదాపు మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకసారి కంప్లీట్ గా డీటెయిల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గతంలో ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి 2019లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి మనం చూసుకున్నట్లయితే 13,86,233 మంది ఓటర్స్ మొత్తం పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. సో దీంట్లో ఏ పార్టీ పోటీలో ఉంది, ఆ తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి ఎవరు, అండ్ దాంతో పాటుగా ఎంత శాతం పోలింగ్ జరిగింది అన్నటువంటి వివరాలు చూస్తే బీజేపీ నుంచి స్వయం బాపురావు దాదాపుగా కూడా మనం చూసుకుంటే ఓట్ల సంఖ్య 3,77,374 ఓట్లు అండ్ విజేత కూడా ఆయన నిలిచారు. పోలింగ్ శాతాన్ని చూస్తే 35.48% పోలింగ్ జరిగింది. ఇక తర్వాత బీఆర్ఎస్ నుంచి నగేష్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. అండ్ ఇక్కడ ఓట్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 3,18,814 ఓట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంటే ఇక పోలింగ్ శాతాన్ని మనం చూస్తే 29.97గా నిలిచింది. ఇక తర్వాత కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఓటింగ్ అండ్ అభ్యర్థికి సంబంధించి రమేష్ రాథోడ్ నిలబడితే ఇక ఓట్ల సంఖ్య మనం చూసుకుంటే 3,14,238 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత మనకు పోలింగ్ శాతాన్ని చూస్తే 29.54గా పోలింగ్ శాతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత మనం డీటెయిల్గా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాలలో ఆదిలాబాద్ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రాంతంగా ఉంది. అండ్ దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇటు మహారాష్ట్రతో పాటుగా కొన్ని రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారికి మెయిన్ గేట్గా ఉన్నది ఆదిలాబాద్ అని చెప్పుకోవాలి. సో అట్లాంటి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉమ్మడి ఆదిలాబాద్లో మనం మొత్తం చూసుకుంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంట్ పరిధిలో. 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా చూసుకుంటే సిర్పూర్తో పాటుగా ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధన్, నిర్మల్, ముతుల్ సంబంధించి ఈ 7 నియోజకవర్గాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఆదిలాబాద్లో గిరిజన తెగతో పాటుగా మనకు ఆదివాసీ, అదేవిధంగా మనకు గోండుకు సంబంధించిన వాళ్ళు, అంతేవిధంగా చెప్పుకోదగ్గ ముస్లిమ్స్ కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి పార్లమెంటుగా మనం భావించాలి. ఇక 2024కి సంబంధించి నాటికి ఓటర్ల జాబితా మొత్తం జాబితాను మనం ఒకసారి చూస్తే దాదాపు 2019కి ఇప్పటికి చూస్తే దాదాపు 3 లక్షల పైచిలకు ఓట్లు అయితే పెరిగినాయి. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు టోటల్ ఓట్ల సంఖ్య మనం చూసుకుంటే 16,44,715 ఓట్లుండగా దీంట్లో 8,03,736 పురుష ఓట్లు కాగా 8,43,859 మహిళా ఓటర్స్ ఉన్నాయి. అంటే దాదాపు పురుష ఓటర్ల కన్నా 40,123 ఓట్లు మహిళలే ఎక్కువగా ఉండడం ఇక్కడ గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అంటే దాదాపు 40,000 మంది మహిళా ఓటర్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ఆదిలాబాద్కి సంబంధించి మరి 2024లో ఏ అభ్యర్థి నిలబడుతున్నారు, అభ్యర్థులకు సంబంధించిన ప్రచారాలు ఏ విధంగా సాగుతూ ఉన్నాయి, సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి 2024లో నిలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాలో మనకు బీజేపీ నుంచి నాగేష్ ఉన్నారు. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఆత్రం సుగుణ, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సుకున ఉన్నారు. అండ్ దాని తర్వాత కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ ఉన్నారు. సో కంప్లీట్గా కూడా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 3 పార్టీలకు సంబంధించి 3 అభ్యర్థులు, 2 మహిళా అభ్యర్థులతో పాటుగా ఒక పురుష అభ్యర్థులు మనకు కనిపిస్తా ఉన్నారు. 2 పురుష అభ్యర్థులతో పాటుగా ఒక మహిళా అభ్యర్థి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కంప్లీట్లీ ఈ నియోజకవర్గం అంటే డిఫరెంట్ అని చెప్పుకున్నాం. దీంట్లో ఆదివాసీ, గోండ్తో పాటుగా ముస్లిం మైనార్టీస్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కనుక మరి ఈసారి ఎట్లా ఉంది, కంప్లీట్గా కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి పోటీ ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ సత్యనారాయణ, ప్రస్తుత సిచ్యువేషన్స్లో మరి 3 అభ్యర్థులు మనకు బరిలో కనిపించేటువంటి బరిలో మరి కాంగ్రెస్ లీడింగ్ గా కనిపిస్తా ఉంది. ఆదిలాబాద్లో కొంత దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. జోరుగా ఒకవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా సీతక్క ఉన్న నేపథ్యంలో మంత్రి సీతక్క ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇన్ఛార్జ్ గా కూడా కంది శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తా ఉన్నారు. ఒక జోరైనటువంటి జోష్తో కాంగ్రెస్ ముందుకు వెళ్తా ఉంది. గతంలో బీజేపీ సీటు కాస్త ఈసారి కాంగ్రెస్ గా మారబోతా ఉందా, ఏ విధంగా కొనసాగుతా ఉంది? రైట్, గుడ్ ఈవినింగ్. అయితే
మీరు చెప్పినట్టుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మిగతా పార్టీల కంటే కూడా, అంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి ఎక్కువగా. అంటే దాదాపుగా ఇటీవల జరిగినటువంటి ఒక ఓట్ల ఉపసంహరణ, ఏదైతే నామినేషన్ ఉపసంహరణ తర్వాత ఇక్కడ ఓవరాల్ గా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ 12 మంది అభ్యర్థుల్లో కూడా దాదాపు 3 ప్రధాన పార్టీలు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ చాలా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అక్కడ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ యొక్క పరిస్థితి చాలా డోలాయమానంగా తయారైంది. అక్కడ ఉన్నటువంటి యొక్క అనేక మంది నేతలు, దాదాపుగా కింది స్థాయి నేతలందరూ కూడా తట్టపుట్ట సర్దేసుకొని ఇటు బీజేపీలోకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువగా చేరిపోయినటువంటి ఒక సందర్భం ఆదిలాబాద్ లో కనబడుతోంది. దాదాపుగా 1-2 ముఖ్య నేతలు తప్ప దాదాపుగా అందరూ కూడా మిగతా పార్టీలకు వలసెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా అయితే పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న, లేదా పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో అభ్యర్థులు అయితే చాలా వేడి, అంటే ఉత్సాహంగా, వేడి వాతావరణంలో కూడా దూకుడుగా ముందుకెళ్తున్నారు. తర్వాత ప్రచారంలో హోరెత్తిస్తున్నారు, నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువగా దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలు అభ్యర్థులు తిరిగేటటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. దాదాపు 16,40,000 మంది ఓటర్లను వీళ్ళు ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇటు బీజేపీ నుంచి గోడం నగేష్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, వీళ్ళందరూ కూడా తమ తమ పరిధుల్లో తమ వెంట వచ్చినటువంటి ఒక అంచనా గణంతో ప్రచారాన్ని అయితే దూకుడుగా సాగిస్తున్నారు, ప్రచారాన్ని అయితే స్పీడ్ పెంచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ విషయానికి వస్తే మటుకు కాంగ్రెస్ పార్టీ మటుకు ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ముఖ్య నేతలందరూ కూడా ఆదిలాబాద్ టూర్ లోకి వచ్చేశారు. గతంలో చూసినట్టయితే ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు వచ్చారు. అలాగే ఆసిఫాబాద్ లో కూడా ఆయన పర్యటించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి తిరిగి పక్కనే ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ పరిధిలోని మరొక ముఖ్య నియోజకవర్గమైనటువంటి ఒక నిర్మల్లో కూడా ఒక సభ ఏర్పాటు చేసి దాదాపు 60,000 మంది హాజరైనటువంటి ఒక సభను విజయవంతం చేసినటువంటి ఒక పరిస్థితి మనకు నిర్మల్లో కనపడుతోంది. తాజాగా కూడా ఇప్పటికి కూడా నిర్మల్లో ముఖ్య నాయకుల సమావేశం జరుగుతోంది. ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఇటు ఉన్నటువంటి ఒక నియోజకవర్గ ముఖ్య నేతలు, అలాగే ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా నిర్మల్లో ఇప్పుడే ఇంతకుముందే స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోడ్ షో, తర్వాత కార్నర్ మీటింగ్స్ కూడా నిర్మల్లో ఏర్పాటు చేసేటటువంటి ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఇవన్నీ చూస్తే కనుక మిగతా పార్టీల కంటే కూడా కాంగ్రెస్ ఒకంత ఎక్కువగా దూకుడుగా ముందుకెళ్తోంది. తర్వాత వాళ్ళ యొక్క పూర్తిగా ముఖ్య నేతలందరినీ కూడా రంగంలోకి దించేసి ఒక ప్రతిష్టాత్మకంగా, అంటే ఎలాగైనా సరే ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలి అన్నటువంటి ఒక రీతిలో ఆ పార్టీ అయితే ముందుకెళ్తోంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, వీళ్ళైతే పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు వారి ఇటు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో కావచ్చు, లేదంటే ఆయన వెళ్ళినటువంటి ఏదైతే ప్రచారం కోసం వెళ్తారో నియోజకవర్గంలోని మండలాలు, ఇటు జైనాథ్, బోత్, మావల, ఆదిలాబాద్ రూరల్, ఈ మండలాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మంగళ హారతులు పడుతున్నారు, బ్రహ్మరథం పలుకుతున్నారు. అలాగే పార్టీలో మూకుమ్మడిగా చేరికలు కూడా విరివిగా ఇటు బీఆర్ఎస్ నుంచి, తర్వాత ఇటు ఎంఐఎం నుంచి, తర్వాత మిగతా అక్కడక్కడ కొన్ని బీజేపీల నుంచి కూడా ఈ పార్టీలోకి చేరికలు అయితే వెల్లువలా వచ్చేస్తున్నాయి. సో దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక శ్రేణుల్లో కావచ్చు, ఆ క్యాడర్ లో కావచ్చు, ఆ తర్వాత ఏదైతే హైకమాండ్ లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల, ఆదిలాబాద్ పార్లమెంట్ పై కాంగ్రెస్ యొక్క పరిస్థితి పట్ల ఒక రకమైనటువంటి ఒక నమ్మకం అయితే వాళ్ళకి కలిగింది. అందుకే దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టి ఈసారి ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం హస్తగతం అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరుగుతుంది అన్నటువంటి ఒక ధీమా ప్రతి కార్యకర్తలోనూ, అలాగే
శ్రేణుల్లోనూ ఇటు నియోజకవర్గ అభ్యర్థులను కూడా కనబడుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి యొక్క శ్రేణులు కూడా ముందుకు కదులుతున్నాయి. రోజువారీగా ఆ ప్రచార కార్యక్రమాలు ఉధృతం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయం తక్కువ ఉండడంతో వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ముందస్తుగా కన్నె శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడెక్కడ అంటే మండలంలో బూత్ స్థాయి వారీగా ఇన్ఛార్జీలను నియమించి, అలాగే పట్టణంలో చూస్తే కనుక వార్డుల వారీగా ఇన్ఛార్జీలు నియమించి, పట్టణంలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులకు 49 మంది ఇన్ఛార్జీలు, అలాగే మండలాల్లో మొత్తం బూత్ వారీగా, ఆ తర్వాత గ్రామాల వారీగా పూర్తిగా ఎక్కడికక్కడ ఒక ప్లాన్ ప్రకారంగా ఒక ప్రణాళిక ప్రకారంగా నియోజకవర్గాలకు బాధ్యతలు ఇచ్చేసి ఆ నియోజకవర్గాల్లో ఓట్ల బాధ్యత వాళ్ళదిగా తీసుకొని ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా, ఆ తర్వాత మండుతున్న ఎండల కారణంగా ఓవైపు చూస్తే ఆదిలాబాద్ లో ఇప్పటికే అంటే దాదాపుగా ఎప్పుడు లేనటువంటి గత 10 సంవత్సరాల తర్వాత కూడా కంటికి ముందు కూడా ఇంత పెద్ద ఎండలు లేకుంటే ఒక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సమయంలో మరి ఎండలకు ప్రజల యొక్క ఓటింగ్ శాతం ఎలా ఉంటుందో అనేటువంటి ఒక భయం కూడా ఇటు నేతల్లో కనబడుతోంది. ఎందుకంటే మండుతున్న ఎండలు కూడా వీటిపై ప్రభావం చూపేటటువంటి ఒక అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఇటు జిల్లా ఎవరైతే శ్రేణుల్లో కావచ్చు లేదంటే అధికారులు కూడా ఆ రకమైనటువంటి ఒక భయం అయితే నెలకొంటుంది. ఎందుకంటే పోలింగ్ శాతాన్ని పెంచేటటువంటి ఒక ప్రక్రియ కూడా ముమ్మడిగా సాగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకులందరూ కూడా పోలింగ్ శాతాన్ని విరివిగా పెంచాలని ఉదయం వేళల్లో అంటే ఎప్పుడైతే పొద్దున్నే పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 గంటల వరకల్లా దాదాపుగా సగం కంటే ఎక్కువ శాతం పోలింగ్ పూర్తయ్యేలా ఆ దిశా నిర్దేశం అయితే కార్యకర్తలకు చేయడం జరిగింది కన్నె శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో. అలాగే జిల్లా అధికారులు కూడా దానికి అనుగుణంగానే ముందుకు కదులుతున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక 16,40,000 మంది ఓటర్లలో దాదాపుగా ఆ ఓటింగ్ శాతం చూస్తే తక్కువగానే కనబడుతుంది. అయితే ఈసారి మాత్రం ఆ ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారు. సత్యనారాయణ, ప్రజెంట్ ఒక వైపు మనం చూస్తే గతంలో అక్కడ మనకు బీజేపీ అనేది కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గతంలో బీజేపీ సీట్ అనేది చెప్పుకోవాలి. బట్ ఈసారి బీజేపీ నాయకుల వ్యూహాలు ఎట్లా ఉన్నాయి? బీజేపీ ఏమైనా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా? బీజేపీ ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి? సో అదేవిధంగా మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? గతంలో 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత నాయకులు కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రాంతం. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కొంత ఖాళీ అవుతున్న నేపథ్యంలో కూడా మరి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వర్షన్ ఏ విధంగా కొనసాగుతుంది? రైట్. అయితే బీజేపీకి సంబంధించి ఎప్పుడైతే ఒక అభ్యర్థి ఎంపిక కంటే ముందు నామినేషన్ల పర్వం కొనసాగినప్పుడు బీజేపీలో ఆశావహుల సంఖ్య దాదాపు హాఫ్ సెంచరీకి చేరువైంది. దాదాపు 50 మంది ఆశావహులు ఇక్కడ టికెట్ కోసం అయితే అప్లై చేసుకున్నారు. కానీ అనూహ్యంగా అంటే దాదాపు వాళ్ళకు వస్తుంది, వీళ్ళకి వస్తుంది, ఇతనికి వస్తుంది, అతనికి వస్తుంది అన్నటువంటి ఒక భర్జన నేపథ్యంలో చివరిగా అప్పటికప్పుడు పార్టీలు చేసినటువంటి ఒక గొడవ నాగేష్ ఢిల్లీకి వెళ్లి మరి ఆ టికెట్ తెచ్చేసుకొని ఆయన ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఒకంత నిరుత్సాహం అయితే మిగతా శ్రేణుల్లో ఎవరైతే టికెట్ కోసం ఆశించినటువంటి ఒక ఆశావాహులు ఉన్నారు, దాదాపు 45 మందికి పైగా ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇక్కడ నుంచి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే ప్రధానంగా సోయం బాపురావు అంటే ఇటీవలి అంటే తాజా మాజీ ఎంపీ ఎవరైతే సోయం బాపురావు ఫస్ట్ ఇక్కడ ఉన్నారు ప్రజెంట్ ఎంపీ, ఆయన కూడా ఇటు కార్డు వదిలిసినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే బీజేపీలో ఎక్కువగా తిరగట్లేదు. ఆ తర్వాత ఏ పార్టీకి కూడా ఆయన మద్దతు తెలపకుండా సైలెంట్ గా ఉన్నటువంటి ఒక పరిస్థితి సోయం బాపురావు ఉంటే, మిగతా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి మద్దతు కేవలం ఒక రమేష్ రాథోడ్ ఇతను మాత్రం మాజీ ఎంపీ, అతను మాత్రం బీజేపీ తరఫున పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళైతే ఎక్కడ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ కూడా కనబడలేదు. అలాగే ఆ టికెట్ కోసం పోటీ పడేటువంటి యొక్క శ్రీలేఖ ఆదివాసి ఈమె కూడా గతంలో ఈ యొక్క టికెట్ రేస్ లో ఉన్నారు. ఈమెకే టికెట్ అని ముందుగా అనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఆ విధంగా పౌలు కలిపారు. అయితే ఆమె కాంగ్రెస్ లో చేరడం హాట్ టాపిక్ అయింది. ఆమె మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఈ విధంగా చూస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో బీజేపీ గెలవడం కూడా అనూహ్య పరిణామం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 4 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. సో ఇది బీజేపీ అభ్యర్థిలో ఒకంత ఉత్సాహాన్ని అలాగే గెలుపుపై ఒక రకమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తుందని మనం భావించవచ్చు. ఎందుకంటే 4 ఉన్నటువంటి ఒక 7ట్లో కూడా 4 బలాలు వాళ్ళకే ఉన్నాయి. బీఆర్ఎస్ 2 గెలిస్తే కాంగ్రెస్ 1 సీట్ లో మాత్రమే ఇక్కడ గెలిచినటువంటి ఒక పరిస్థితి. కానీ ఇక్కడ మిగతా 3 ఎమ్మెల్యేలు అంటే ఆదిలాబాద్ స్థానానికి సంబంధించి ఒక ఆదిలాబాద్ ఎమ్మెల్యే తప్ప మిగతా 3 ఎమ్మెల్యేల నుంచి
ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఎంత మాత్రం కూడా అంటే పూర్తి స్థాయి మద్దతు లభించట్లేదు అనేటటువంటి యొక్క వార్తలు బయటైతే వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే కొన్ని మనకు సంఘటనలు కూడా కనపడేటువంటి యొక్క పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూస్తే అంటే ఎప్పుడైతే నియోజకవర్గాల్లో ఆయా శ్రేణులు కలిసికట్టుగా పనిచేసినప్పుడు విజయం ఎవరికైనా నల్లరిపై నడకలా సాగుతుంది. కానీ మరి మొదట్లో అయితే ఇది కొంత పార్టీకి కొంత వ్యతిరేకతగా భావించి అయితే హైకమాండ్ నుంచి కూడా కొన్ని ఆదేశాలు, హైకమాండ్ నుంచి కూడా కొందరికి కొన్ని సంప్రదింపుల తర్వాత ఒప్పందాలు కూడా కొన్ని చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఓవరాల్ గా చూస్తే బీజేపీకి అభ్యర్థికి అది కొద్దిగా మైనస్ గా మారేటటువంటి అవకాశం. ఆ తర్వాత ఆ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఒక పరిస్థితి. ఎప్పుడైతే ఇక్కడ అంటే అభ్యర్థి ఎంపిక కాకముందే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్లి ఆ ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా టికెట్ ఎవరికి ఇచ్చినా పర్లేదు, కానీ గుడం నగేష్ కనుక టికెట్ ఇచ్చినట్టయితే మేము కలిసికట్టుగా పని చెయ్యం అనేటటువంటి యొక్క సందర్భాన్ని కూడా అక్కడ హైకమాండ్ వద్ద చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఇంకొక రకంగా చూస్తే ఆ తర్వాత అంటే అభ్యర్థి ఎంపిక తర్వాత స్వయం బాపురావు తాను బీజేపీ రెబల్ గా బరిలోకి దిగబోతున్నారనేటువంటి ఒక వార్తలు కూడా బాగా అప్పట్లో వినిపించాయి. తిరిగి పెద్దల సర్దుబాటుతో అది సర్దుమణిగింది. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు, ఇక్కడ కూడా ప్రచారం చేయట్లేదు. ఇక మనం గత ఎంపీ ఎలక్షన్ లో ఓటింగ్ శాతాన్ని చూసినట్టయితే ప్రతి పార్టీ కూడా దాదాపుగా 3 లక్షల పైచిలకు ఓట్లు సాధించినటువంటి ఒక సందర్భం. అంటే పోటీ అనేటువంటి నెక్ టు నెక్ గా సాగినటువంటి ఒక సందర్భం. సాధారణంగా పార్లమెంట్ ఎలక్షన్లు అంటే అభ్యర్థి ఎవరైనా దాదాపు 1,00,000 మెజారిటీ, 50,000, 70,000, 80,000 అంటే ఓవరాల్ గా కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ 2 లక్షలు 3 లక్షలు కూడా దాటేటటువంటి ఒక సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి గత ఎంపీ ఎలక్షన్ లో 3 అభ్యర్థులు ప్రధాన పార్టీలు అయినటువంటి ఒక బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ 3 అభ్యర్థులు కూడా 3 లక్షల పైచిలకు ఓట్లు అప్పట్లో సాధించారంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ ఒక ఓటర్ల నాడి ఆ విధంగా అప్పట్లో సమానంగా ఉండేటటువంటి ఒక సందర్భం మనకు కనిపించింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ రాజకీయ సమీకరణాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓట్ల శాతాన్ని బట్టి ఓటింగ్ ప్రక్రియను శైలిని బట్టి మనం చూసినట్టయితే కనుక ఈసారి బీఆర్ఎస్ కు అంత సీన్ ఉండకపోవచ్చు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ కి ఏవైతే 3 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయో అందులో దాదాపుగా 2 లక్షల ఓట్ల వరకు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉంది అనేటటువంటి ఒక సందర్భాన్ని అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వారికి పూర్తిగా ఏదైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేటటువంటిది పూర్తిగా కాంగ్రెస్ వైపు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. బీజేపీకి ఆ ఓటు బ్యాంక్ అనేటటువంటిది ఉండకపోవచ్చు మైనార్టీ వాళ్ళది. ముస్లిం మైనార్టీ అంతా కూడా ఈసారి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటటువంటి ఒక సందర్భం అయితే మనకు కనపడుతోంది. అయితే గతంలో ఏవైతే బీఆర్ఎస్ కు పడ్డటువంటి ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ కి ఏవైతే పడ్డాయో ఈసారి ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ కి వచ్చేటటువంటి మండేటటువంటి అవకాశం కూడా మనకు కనపడుతుంది. సో దీన్ని బట్టి మనం అంచనా వేసుకుంటే కనుక సత్యనారాయణ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే బీజేపీ అక్కడ దాదాపు 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి 4 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అండ్ దాంట్లో బీఆర్ఎస్ 2 కనిపిస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ కేవలం 1 మాత్రం కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక విషయం పక్కన పెడితే దాదాపు ఇక్కడ పీపుల్కి సంబంధించి అంటే ఇటు ఆదివాసీ కావచ్చు, గోండు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు 3-4 తీర్ల వ్యవహారం అక్కడ కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒక డిఫరెంట్ రాజకీయాలు జరిగిన సిచ్యువేషన్ మనం అందరం చూసాం. సో చేరికలు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలుగా కూడా కాంగ్రెస్లో చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీరు గత ఎన్నికలతో పోల్చారు, ఆల్మోస్ట్ 3 అభ్యర్థులకు కూడా దాదాపు 3 లక్షల పైచిలకు వచ్చాయి. అంటే ఓవరాల్గా మనం చూస్తే ఓవరాల్గా 13 లక్షల పార్లమెంట్ ఓటర్లకు సంబంధించి 2019లో 13 లక్షలు ఉంటే దాదాపు ఈసారి 16 లక్షలు అయింది. సో ఆ 13 లక్షలలో దాదాపు 10 లక్షల ఓట్లు లాస్ట్ టైం గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈక్వల్ గా వేసుకున్నప్పటికీ కూడా 3 లక్షలు వేసుకున్నప్పటికీ కూడా బీజేపీకి 3,70,000 వచ్చినప్పటికీ మిగతాది బీఆర్ఎస్ కి 3,18,000, ఆ తర్వాత అండ్ కాంగ్రెస్ కి 3,00,000 ఆల్మోస్ట్ 7,000 వరకు కూడా ఈ విధంగా డౌన్ అవుతా ఉన్న నేపథ్యంలో ఈక్వల్ గా 3 పార్టీలకు సంబంధించి ఈక్వల్ గా వచ్చిన సిచ్యువేషన్సే మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. సో మరి ఈసారి బీజేపీకి కొంత బలం ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ కి బీజేపీకి పోటీ ఉండబోతుందా, లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ మారబోతా ఉందా, అసలు ఏ పార్టీలో పోటీ ఉండబోతా ఉంది?
రైట్. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు సాధారణంగా ఇక్కడ పోటీ అనేటటువంటిది కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధానమైనటువంటి ఒక పోటీ ఉండబోతుంది. ఎందుకంటే బీజేపీ ఎక్కడైతే రాష్ట్రంలో అధికారం కోల్పోయిందో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ పూర్తిగా ఇక్కడ బలహీన పడిపోయింది. దాదాపుగా వలసలు ముమ్మడిగా పెరిగిపోయాయి. ఇకపోతే మీరు చెప్పినట్టు బీజేపీకి చూస్తే 4 అసెంబ్లీ స్థానాల్లో అంటే 7 దాదాపు సగానికంటే ఎక్కువ 4 అసెంబ్లీ స్థానాల్లో ఆ బీజేపీ గెలిచిన పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతోంది. సో దీన్ని బట్టి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి సందర్భం ఉంది అని మనం భావించవచ్చు. కానీ అదే సమయంలో ఆ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని చేజెక్కించుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో పూర్తిగా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోనే ఆ ప్రభుత్వం అంటే ఏందో నిరూపించుకుంది. ఏవైతే ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీ హామీల్లో 5 అమలు చేసి ప్రజల్లో ఒక విశ్వాసం అయితే పొందింది. ఆ నినాదంతో ఏదైతే 6 గ్యారంటీల నినాదంతో ఆ తర్వాత కేంద్రం నుంచి ఏవైతే ఇండియా కూటమి నుంచి 5 సామాజిక న్యాయాలతోని ఆ పార్టీ ముందుకెళ్తోంది, ప్రచారంలో దూసుకెళ్తోంది. కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆదరించేటటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతోంది. ఇది ఒకటి చూసుకుంటే ఇంకొక సమీకరణం కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుంది అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఒకటే స్థానం కైవసం చేసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో సమానంగా ఏ విధంగా పోటీ ఇవ్వగలుగుతుంది, ఆ తర్వాత బీజేపీ కంటే కూడా ఎక్కువ ఓట్లు ఇక్కడ ఎలా గెయిన్ చేసుకోగలుగుతుందో ఒకసారి కనుక మనం పరిశీలించినట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అంటే అప్పటి నుంచి అంటే ఇటీవల ఏవైతే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒక అసెంబ్లీ అభ్యర్థుల్లో ఎవరు కూడా 35,000 ఓట్లు దాటినటువంటి యొక్క పరిస్థితి ఆ గతంలో మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అంటే ఏ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా గతంలో 35,000 ఓట్లు రాలేదు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఒక అసెంబ్లీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నిలబడ్డారో ఆయనకి దాదాపుగా 48,000 పైచిలకు దగ్గర 50,000 ఓట్ల వరకు ఆయన సాధించగలిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఆ తర్వాత బీజేపీతో సమానంగా కూడా ఆయన పోటీలో నిలబడగలిగారు. సో అంటే ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముగ్గురు మధ్య పోటీ ఆ ఎన్నిక జరిగింది అసెంబ్లీలో. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ కి ఓటింగ్ శాతం అంటే గతంతో కనుక పోల్చుకున్నట్టయితే ఓటింగ్ శాతం ఈసారి భారీగా పెరిగినటువంటి సందర్భం మనకి ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కనబడుతోంది. సో ఇటు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత గతం కంటే కూడా కాంగ్రెస్ యొక్క ఓటింగ్ శాతం పెరగడం, గత అభ్యర్థులు ఎవరు కూడా సాధించినటువంటి యొక్క ఓట్లను ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి దాదాపుగా 49,000 వరకు ఓట్లు సాధించడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి అనుకూల అంశాలుగా కనబడేటటువంటి ఒక సందర్భం కనబడుతోంది. వీటన్నిటికంటే భిన్నగా కూడా 35 ఏళ్ల చరిత్రలో కూడా ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక మహిళను అభ్యర్థిగా ఎన్నుకోలేదు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క సాహసం చేసింది. ఒక ఆదివాసీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్టీ నియోజకవర్గం ఆదివాసీలకి కేటాయిస్తారు, ఒక మహిళా అభ్యర్థికి ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది. సో ఆమె కూడా ఒక ఉపాధ్యాయురాలు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తర్వాత ఉపాధ్యాయురాలు కాదు ఆమె మానవ హక్కుల సంఘం, తర్వాత ఆదివాసీ రాష్ట్ర మహిళా నాయకురాలుగా కూడా ఆమె సేవలు అందించారు. అంటే ఆవిడ కేవలం ఉపాధ్యాయులు మాత్రం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక సమస్యల పట్ల ఆదిలాబాద్ పార్లమెంట్ లో ప్రధానంగా చూసినట్టయితే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్టీ నియోజకవర్గం అంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు ఓట్లలో సింహ భాగం కూడా ఆదివాసీలకు అంటే ఇటు లంబాడీలు తర్వాత గోండులు వీళ్లకు చెందినటువంటి ఒక ఓట్లుగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళదే సింహభాగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ప్లేస్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఎక్కువ కనబడుతుంది. మరొక పక్క చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక 16,45,000 పైచిలకు ఓట్లలో దాదాపుగా మహిళా ఓట్లే అధికంగా ఉన్నాయి. సో మహిళలు ఖచ్చితంగా ఆదరణ చూపించేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి మహిళా ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పడేటటువంటి ఒక సందర్భాన్ని కూడా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ సమీకరణాలన్నీ చూసినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలిచేటటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ యొక్క పరిస్థితి చూస్తే. ఎస్, థ్యాంక్ యూ సత్యనారాయణ. మొత్తానికి ఆదిలాబాద్ పార్లమెంట్ లో కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ గెలుపొందబోతుంది అనేది తెలుస్తా ఉంది. కొంత వ్యూహాలు మారిన వ్యూహాత్మకమైనటువంటి చర్యలు మారిన కంప్లీట్లీ ఈసారి బీజేపీ వర్సెస్
కాంగ్రెస్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్కి ప్లస్ పాయింట్స్ వచ్చేటప్పటికి ఒక ఎస్టీ క్యాస్ట్కి చెందిన మహిళా అభ్యర్థి తొలిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే తొలిసారిగా ఒక మహిళా అభ్యర్థి కావడం, సో అదే క్యాస్ట్కి సంబంధించినటువంటి పాపులేషన్ ఆదిలాబాద్లో ఎక్కువ శాతం ఉండడం, ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ కలిసిచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు మనం మాట్లాడుకుంటే మధ్యకాలంలో కాంగ్రెస్కి చేరికలు కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువ శాతం కనపడుతూ ఉన్నాయి. కంప్లీట్లీ గతంలో బీజేపీ సీట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్కే ఈసారి కొంత స్కోప్ అయితే కనిపిస్తుంది అని సత్యనారాయణ చెప్తా ఉన్నారు. కంప్లీట్గా మాత్రం ఇప్పటికే 2 సార్లు ఆల్మోస్ట్ మొన్న రీసెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా వివిధ మంత్రులు కూడా వెళ్తా ఉన్నారు, సభలు నిర్వహిస్తూ ఉన్నారు, సమావేశాలు పెడతా ఉన్నారు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడతా ఉన్నారు. సో కాంగ్రెస్ ఫుల్ ఫ్లెజ్గా కూడా ఫోకస్ చేస్తూ ఉంది. మరోవైపు బీజేపీ కూడా అదే సన్నద్ధాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది చూడాల్సిన సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 స్థానాల్లో బీజేపీ, ఆల్మోస్ట్ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో 4 స్థానాల్లో బీజేపీ ఉంది, 2 స్థానాల్లో బీఆర్ఎస్ కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఒక స్థానంలో మాత్రం కాంగ్రెస్ ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ ఈసారి సీటు కైవసం చేసుకోబోతా ఉందా, సరే ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆదిలాబాద్లో కంప్లీట్గా కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది ఈ రోజు నిజామాబాద్తో పాటుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తుండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.